మహబూబ్ నగర్ జిల్లా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు సిద్ధమవుతుంది. రేపు జరగబోయే పోలింగ్ ప్రక్రియ కోసం బ్యాలెట్ బాక్సుల పంపిణీతో పాటు సిబ్బంది నియామకాన్ని ఎన్నికల సంఘం చేపట్టింది. ఉమ్మడి జిల్లాల్లో 18 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ కు ఎన్నికలు జరుగుతుండగా 6,18,837 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 376 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా 896 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రక్రియను వెబ్ కాస్టింగ్ ద్వారా జిల్లా అధికారులు నిత్యం పర్యవేక్షిస్తారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు జరగబోయే పోలింగ్ ప్రక్రియ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను చేస్తుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి మొత్తం 18 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ కు సంబంధించి ఎన్నికలు జరగబోతుండడంతో పూర్తిగా ఎన్నికల సంఘం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జిల్లాకు సంబంధించి ప్రజెంట్ మనం కొత్తకోట మున్సిపాలిటీ దగ్గర ఉన్నాము. కొత్తకోట మున్సిపాలిటీ దగ్గర ఈరోజు ఎన్నికల సామాగ్రికి సంబంధించినటువంటి పంపిణీ ప్రక్రియ ఉంటుంది. బ్యాలెట్ బాక్సుల పంపిణీతో పాటు సిబ్బందుల నియామకంతో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మున్సిపల్ అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనపడుతుంది. జిల్లా కలెక్టర్ల ఆదేశాల ప్రకారం సిబ్బంది నియామకం, పోలింగ్ కేంద్రాలకు మొత్తంగా ఈ బ్యాలెట్ బాక్సులు ఇవి తరలించే క్రమంలో కూడా పోలీస్ ఎస్కాట్ వాహనాల్లో సురక్షితంగా తీసుకువెళ్లేలా కూడా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి 6,18,837 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 376 పోలింగ్ కేంద్రాలకు గాను 896 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. దీంతోనే వార్డులకు సంబంధించి ఇదంతా కూడా పూర్తిగా వాళ్ళంతా కూడా నిమగ్నమయ్యారు. జిల్లా ఎస్పీలు, కలెక్టర్లు దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. ఎక్కడ కూడా ఎన్నికల ప్రక్రియకి ఎవరు కూడా ఆటంకం కలిగించొద్దని చెప్తున్నారు. ప్రస్తుతం మనం కొత్తకోట మున్సిపాలిటీలో ఉన్నాము. మున్సిపల్ కమిషనర్ కూడా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఎలా చేయబోతున్నారు? రేపు జరగబోతుంది ఈ రోజు పంపిణీ ప్రక్రియ ఏ విధంగా ఉండబోతుంది? అందరికీ నమస్కారం. మన కొత్తకోటకు సంబంధించి ఈ ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేస్తూనే ఉన్నాము. గౌరవ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అన్ని రకాలుగా చేసుకుంటూ వస్తున్నాము. మన కొత్తకోటకు సంబంధించి 15 వార్డులలో 18,192 మంది ఓటర్లు రేపు ఓటు కాస్ట్ చేసుకోబోతున్నారు. దానికి తగ్గట్టు మేము బ్యాలెట్ పేపరు, బ్యాలెట్ బాక్సెస్, ఎన్నికల సామాగ్రి, ఈ సన్నద్ధత అనేది అన్ని పకడ్బందీగా ఏర్పాటు చేశాము. ఎలక్షన్స్ ఏమాత్రము శాంతి భద్రతల సమస్య లేకుండా అన్ని డిపార్ట్మెంట్లను కోఆర్డినేట్ చేసుకొని సమర్థవంతంగా నిర్వహిస్తామని చెప్పేసి. అంటే మొత్తంగా సిబ్బంది నియామకం ఎలా ఉండబోతుంది? సమస్యాత్మక ప్రాంతాల్లో మీ పర్యవేక్షణ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు సమస్యాత్మక ప్రదేశాల్లో మనకు సంబంధించి లాస్ట్ టైం ఏమైనా ఇష్యూస్ ఉన్న వాటిని హైపర్ సెన్సిటివ్గా ట్రీట్ చేసాము. దానికి సంబంధించిన సపరేట్ బందోబస్తు ఉంటున్నది. దాంతోపాటు ఈసారి ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ప్రతి పోలింగ్ స్టేషన్లో, అది సెన్సిటివ్ అయినా కాకుండా కూడా ప్రతి పోలింగ్ స్టేషన్లో సీసీ కెమెరాలు, లైవ్ వెబ్ కాస్టింగ్, సీసీ కెమెరాలు నడుమ జరుగుతుంది. కాబట్టి ఈసారి అటువంటి ఇష్యూస్ ఏమి ఉండవు అని చెప్పేసి ఆశిస్తున్నాను. సార్, పోలింగ్ కేంద్రాల దగ్గర వికలాంగులకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? వచ్చే వారికి కొంత వీల్ చైర్స్ అలాంటివి ఏర్పాటు చేశారు. తాగునీటి సమస్య కొంత గతంలో కనిపించింది గ్రామ పంచాయతీ ఎన్నికలు, అలాంటివి రాకుండా ఇప్పుడు చూడబోతున్నారా? తప్పకుండా మాకు ఎలక్షన్ కమిషన్ వాటి మీద స్పెషల్గా ఆదేశాలు జారీ చేసింది. దానికి తగ్గట్టే ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర వికలాంగులకు, అంటే వాళ్ళు వీల్ చైర్లు వచ్చి ఓటు వేయడానికి వీలుగా ర్యాంప్స్ ఏర్పాటు చేసినాము. దాంతోపాటు ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర మేము వీల్ చైర్లు కూడా రెడీగా పెట్టినాము. వాటిని బట్టి వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా త్రాగునీటి సౌకర్యము, శానిటేషను, లైటింగు, ఈ విధులు నిర్వహించే ఉద్యోగులకు కూడా ఇబ్బంది లేకుండా శానిటేషన్ అయినా, లైటింగ్ అయినా ఇవన్నిటిని ఏర్పాట్లు చేసినాము. సార్, ఇక ముఖ్యంగా సాధారణ ఓటుతో పాటు కొన్ని మిగతా ఓట్లు కూడా ఉంటాయి. అంటే వేరే దూరపు ప్రాంతాల్లో ఉన్నవారు పంపించేది, ఎక్స్ ఆర్మీ సర్వీస్ మెన్లు కానీ, వాటికి సంబంధించి ఎలా ఉండబోతుంది? ఆ ఓట్లను ఎలా వినియోగించుకోవాలి? ఆల్రెడీ దానికి సంబంధించిన ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు మన సర్వీస్ ఓట్లు, ఇప్పుడు ఆర్మీకి సంబంధించిన క్యాండిడేట్స్ మన దగ్గర 8 మంది ఉన్నారు. వారిలో 4 మందికి పంపించాము. అది తిరిగి మనకు రిటర్న్ రావాల్సి ఉన్నది. దాంతోపాటు ఎన్నికల్లో విధులు నిర్వహించేటువంటి సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించినాము. అది మనకు 57 ఓట్లు ఆల్రెడీ అయిపోయినది మొన్ననే. అది కూడా సీల్ చేసి మనం స్ట్రాంగ్ రూమ్లో పెట్టేసాము. సో మొత్తంగా చూస్తున్నాం ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా, ఎందుకంటే ఎన్నికల సంఘం చాలా సీరియస్గా తీసుకుంది ఈ అంశాన్ని. ప్రధానంగా ఇరు ప్రధాన పార్టీలు కూడా చాలా సీరియస్గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ కూడా ఎన్నికల నిబంధన అమల్లో ఉంటుంది. ఎవరైనా సరే పూర్తిగా ఎన్నికల విధులకు ఆటంకం కలిగించే విధంగా ప్రవర్తిస్తే వారి మీద చాలా కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి ఇప్పటికే జిల్లా ఎస్పీలు, కలెక్టర్లు చెప్తున్నారు. మరోవైపు మున్సిపల్ కమిషనర్లు కూడా చెప్తున్నారు. ప్రతిదీ కూడా
వెబ్ కాస్టింగ్ ద్వారా ప్రతిదీ కూడా కెమెరాలో అబ్జర్వేషన్ ఉంటుంది. మొత్తంగా వికలాంగులకు తాగునీటి సమస్యతో పాటు వారికి వీల్ చైర్స్ ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఎక్స్ ఆర్మీలుగా ఉన్నటువంటి వారికి వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు, అదేవిధంగా విధుల్లో ఉన్నటువంటి వారు సిబ్బంది అంతా కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోలేక కూడా పూర్తి స్థాయిలో ప్లాన్ చేసి ముందుకు వెళ్తున్నాం. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని చెప్పి కూడా కొత్తకోట మున్సిపల్ చైర్మన్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. ఇది ఇక్కడ ఓవరాల్గా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, కొత్తకోట.